హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్లో వినాయకుడు కొలువు తీరాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 2 వైపులా 7 చెప్పులు మొత్తం 14 చేతులతో ఇక్కడి విఘ్నేశ్వరుడు కొలువు తీరాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహం ప్రత్యేకంగా తయారు చేయించింది. 10 రోజుల పాటు మహాగణపతి భక్తుల పూజలు అందుకోనున్నారు. ఈ నెల 17వ తేదీన నిమజ్జన వేడుక అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్లో వినాయకుడు కొలువు తీరాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 2 వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఇక్కడి విఘ్నేశ్వరుడు కొలువు తీరాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహం ప్రత్యేకంగా తయారు చేయించింది. 10 రోజుల పాటు మహాగణపతి భక్తుల పూజలు అందుకోనున్నారు. ఈ నెల 17వ తేదీన నిమజ్జన వేడుక అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్లో వినాయకుడు కొలువు తీరాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తున విగ్రహం ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ప్రముఖులంతా ఖైరతాబాద్ గణేశుడు దర్శించుకుంటున్నారు. ఉదయం సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్కు చేరుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్,
హైదరాబాద్ మహాగణపతిని చూడడానికి తీరాదేశంలో భక్తులుగా ఉదయం నుంచే భారతీయారు. అదేవిధంగా ప్రముఖులు కూడా రాజకీయ ప్రముఖులు ఇప్పుడిప్పుడే రావడం మొదలు పెట్టారు. ఇప్పుడే గవర్నర్ తెలంగాణ గవర్నర్ కూడా పూజలో పాల్గొని పూజా కార్యక్రమాలు మహాగణపతికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం మొదటి పూజలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న అనంతరం గత సంవత్సరం నేను పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ వినాయక పూజలో పాల్గొన్నాను. ఆ వినాయకుడి దయ వల్లనే నేను సీఎం అయ్యాననే వ్యాఖ్యలు చేశారు. అయితే అదేవిధంగా ఇప్పుడు గవర్నర్ చేత మహాగణపతికి పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమం ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు మొత్తం టోటల్గా కూడా గణేష్ ఉత్సవాలు మొత్తం కూడా మహాగణపతి ఉత్సవాలు మొత్తం కూడా దానం నాగేశ్వర ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కలెక్టర్ ఇక్కడ టోటల్ గా ఎలాంటి కూడా భారీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నగరవాసులు వచ్చారు. ఇప్పుడు మన మహాగణపతికి గవర్నర్ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గవర్నర్ పూజారులందరూ అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ఆ యొక్క మహాదేవుని ఆశీస్సులు కూడా తీసుకోబోతున్నారు. బయలుదేరుతారు. ఇక్కడ అంటే గవర్నర్ రావడం తర్వాత వాటి సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం కలిగిస్తామని కూడా ఉన్నారు. అయితే గవర్నర్ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పండితులందరూ కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గవర్నర్ పూజా కార్యక్రమాలు ओम शांति 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 सन्ना मित्र समरणः सन्ना भवत्यः सन्ना बिंदुः ब्रह्मणे नमे ब्रह्मणे नमस्य वायो ब्रह्मासे त्वमेव ब्रह्म वदिष्यामि अहं वदिष्यामि सत्यं वदिष्यामि तन्भावद अवतारम् 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 गणाधिपते नमः रामनारायणे अवस्रादरान्यर्सावदेन मंगलजीनावर्तवेन हरिण्याद्यस्वानार्यदानपदाः वरुणदादारीन्द्रव्यामि अलङ्कारार्थम् अक्षरां समर्पयामि हरिद्रादुनाय विभवामि परिमलद्रव्याणि समर्पयामि पूजयामि समर्पयामि महागणाधिपति देवता राजाय प्रसन्नाय निरयामि श्रवणाय क्रमहेतमेकाभान् कापकापाय मह्यः कामेश्वरो वै श्रवणो साधु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यमय आशीर्वदं कुर्यात् सम्राजं च विराजं च मंगलं गणनाथाय मंगलं वरदो नभे मंगलं विघ्नराजाय विघ्नहस्त्रेन्द्रमंगलं